పేరండి? అశోక్. అశోక్. మీ పేరండి? యశ్వంత్. ఆర్గనైజేషన్ పేరు? హనుమాన్ సాయి విఘ్నేశ్వర గ్రాండ్స్. విఘ్నేశ్వర గ్రానైట్స్. ఇది ప్లేస్ అండి, లొకేషన్? ఉపమాలు. ఓకే. మండల్ వచ్చేసి బల్లిపుర. మల్లెపూడి. ఓకే. ఇది ఒక ప్రాసెసింగ్ యూనిట్ అంతే కదండి? సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రాసెసింగ్ అనేది లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టి యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు యూజ్ చేసే మెటీరియల్ ఏ స్టోన్ అండి? బ్లాక్ పెర్ల్, స్టీల్ గ్రే. బ్లాక్ పెర్ల్, స్టీల్ గ్రే. సో ఎక్కువగా మీరు బ్లాక్ పెర్ల్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఈ బ్లాక్ పెర్ల్ యూనిక్నెస్ ఏంటి అంటే ఏం చెప్పగలరు? అంటే వేరే వాటితో బ్లాక్ పెర్ల్ ఎలా డిఫరెన్షియేట్ చేయగలరు? మన దగ్గర క్వాలిటీ ఉంటుందండి. నేనేది మన దగ్గర అని కదండి, మామూలుగా ఓవరాల్గా బ్లాక్ పెర్ల్ అనేది మిగిలిన స్టోన్కి డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేయొచ్చా మనం? డిఫరెంట్ 100% మీకు చూస్తేనే ఐడియా వస్తుంది. అంటే ఎట్లా అంటారు? అదే పాలిష్ బాగుంటుంది, డార్క్నెస్ ఉంటాం, అది బ్లాక్ ఉంది. ఓకే. ఓకే. ఇది ఎక్కువ కాలం వర్క్ చేస్తుందండి మామూలుగా? ఓకే. ఈ క్వారింగ్ మెథడ్స్ ఇవన్నీ మామూలుగా వీళ్ళు చేస్తూ ఉంటారు, మీరు తెప్పించుకుంటూ ఉంటారు కదా, వాళ్ళంతా స్టాండర్డ్ ప్రాసెస్ అప్లై చేస్తూ ఉంటారు ఎక్కడన్నా కానీ, అంతేగా? ఓకే. మీరు ఇక్కడ యూజ్ చేసే ఎక్విప్మెంట్ అదే లైక్ డ్రిల్లింగ్ మెషిన్స్ కానీ లేకపోతే ఈ కటింగ్ మెషిన్స్ కానీ ఏం వాడుతూ ఉంటారండి? బ్లేడ్లు, హ్యామర్స్, అదే డైమండ్ అన్నీ ఉంటాయండి. అన్నీ క్రేన్స్ కూడా ఉన్నాయి. ఈఓటీ ఉంది, లైన్ పాలిష్ ఉంది. ఓకే. సో కటింగ్ ఉండిద్ది. లేటెస్ట్ టెక్నాలజీ అంతా యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకే. మీరు ఎంప్లాయీస్ని ఎక్కడెక్కడ వాడుతూ ఉన్నారండి? అన్నిట్లో ప్రజెంట్ అంతా ఆటోమేషన్ రన్ అవుతుంది కదా? ఆటోమేషన్ ఉండడం వల్లనే మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది. ఓకే. మీరు ఈ పాలిషింగ్ దాంట్లో ఈ రెజిన్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కదా, అది ఇస్తూ ఉంటారా? అది వాడుతూ ఉంటారు. ఓకే. ఈ మామూలుగా ఈ ఉంటాయి చూడండి, కట్టడాలు ఉంటాయి లైక్ గుళ్ళు, గోపురాలు, వాటికి కూడా మన ఈ కట్ చేసి ఇస్తూ ఉంటారు, అవి కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు, అంతే కదా? సో ఇప్పుడు మన ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ పర్ల్ గురించి మనకి ఎప్పుడన్నా ఏదైనా న్యూస్ పేపర్స్లో కానీ యూట్యూబ్లో కానీ వస్తూ ఉన్నాయండి? వస్తాయండి. ఓకే. నెక్స్ట్ సుమారుగా యాన్యువల్ ప్రొడక్షన్ ఎంత ఉంటుందండి ఇయర్కి? ఇయర్కి వచ్చిందండి ఒక 2 లక్షల దాకా. 2 లక్షల దాకా. క్యూబిక్కే కదండి? క్యూబిక్ మీటర్సే కదా? ఓకే. ఓకే. మీకు ఎక్కువ కొనే కస్టమర్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు? మహారాష్ట్ర. ఈ లోకల్ పీపుల్ కూడా తీసుకుంటారు? లోకల్ తక్కువ అండి, ఎక్కువగా మహారాష్ట్ర. నేనేది మీ ఒక్కల గురించి కాదు, ఓవరాల్గా ఈ మెటీరియల్ చీప్ అండ్ బెస్ట్ అండి. చీప్ అండ్ బెస్ట్. ఓకే. మీరు క్వాలిటీ చెక్స్ ఏమైనా చేస్తారా పంపించేటప్పుడు? ఇక్కడి నుంచి పంపించేటప్పుడు 100% అండి. ఎట్లా చెక్ చేస్తారంటారు? అంటే ఆ మెటీరియల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది అందులో లైన్లు ఉన్నాయా, ఏమున్నాయి అనేది. అదే క్రాక్ ఏమన్నా డిఫెక్టివ్ ఉంటే తీసేస్తాము, మంచి అయితే పెడతా ఉంటాం. ఓకే. ఓకే. యంగర్ జనరేషన్స్, మీ తర్వాత మీ పిల్లలు కూడా ఇదే దాంట్లో కంటిన్యూ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటారా లేదా? అదే వాళ్ళ ఒపీనియన్ బట్టి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి.